గంటయ్య వంట మనిషి. ఎవరు పంపించారు? డాక్టర్ గారు మరదలు, ఇంటి కాబోయే వాళ్ళు. అవును నేనే. ఇక నువ్వేమి ఇంటి పని వంట పని చేయక్కర్లేదు, వెళ్ళి హాస్పిటల్ పని చూసుకో. ఏంటలా చూస్తున్నావు? పరిచయం లేని వాళ్ళతో పద్ధతి ఇది కాదు. చేసేది నర్సు, ఇవి పెద్ద మర్యాద చేయాలి కాబోలు. గంటయ్య, వంటలు బ్రహ్మాండంగా ఉండాలి. నీ వంట రుచి చూసి మన ఇంటికి బాగా పరిగెత్తుకురావాలి. ఓకే? మామగారు, ఇక నేను వెళ్తానండి. వెళుతున్నావా అమ్మా? అబ్బాయికి చెప్పకుండా నిన్ను పంపిస్తే వాడేమంటాడు ఏమో. ఆ భయం నీకు అక్కర్లేదమ్మమ్మా, బావతో నేను చెప్తాను. అది కాదురమ్మా. నువ్వు ఊరుకోమమ్మా. బావ నా మాట అంటే కాదండు. పైగా రోగుల మధ్య ఉంటే వాళ్ళకి వంటేం తెలుసు. ఒకవేళ చేస్తే మాత్రం ఎలా తను బుద్ధిస్తుంది అమ్మా? ఇల్లంతా చూసుకోవాలి. వస్తాను. అనవలసిన మాట ఏదో అనకూడదు ఏదో తెలియదు. ఒట్టి తింగిరిదమ్మా. పర్వాలేదండి, నాకు ఇవన్నీ అలవాటిగా. నువ్వున్నంత కాలం ఈ ఇంటికి కోడలు లేకపోయినా అన్నీ నువ్వే చూసుకున్నావు. ఈ ముసిలిదాన్ని పసిదానిలా చేసి తల్లిలాగా అన్నం కూడా తినిపించావు. ఇప్పుడు నువ్వు వెళ్తానంటే నాకేదో దిగులుగా ఉందమ్మా. బాధపడకండి, అప్పుడప్పుడు వస్తుంటాగా. వెళ్ళొస్తానండి. అమ్మాయి ఇలా నీ తల్లో మల్లెపూలు వాసన వస్తుందేమిటి? ఆ తర్వే ఇది నీ పూర్వీకు పుట్టిన బుద్ధినా లేక ఎవరైనా నేర్పించారా చెప్పలేమే. మరి నేను ఆ కాంపౌండర్ను ఏదో పంప ముంచినట్టులో చెవులో చెప్పాడవే. చెవులో చెప్పి అంత చెడ్డ పని ఏం చేయలేదు మామగారు. మామగారు ఇంకోసారి అలా కూసామంటే నీ పళ్ళు రాలుతాయి. పళ్ళు నేను ఎప్పుడున్నా రాలుతాయి. బుచ్చమ్మ నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం. కాదు సరే అన్నది. ఏమిటి బుచ్చమ్మ అలా పిచ్చమ్మ నిలబడతావు? మరి ఇద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పు మాట. అవును, మొగుడు తెచ్చిన వెధవకు పెళ్లి చేస్తే అటు 6 తరాలు ఇటు 6 తరాలు నరక కోపంలో పడిపోతారని మా ధర్మశాస్త్రం చెప్తుంది తెలుసా? మరి సుందరి సుందరి అని నరసింహుడు పడ్డావే, అప్పుడేం చెప్పింది ధర్మశాస్త్రం? ఒక విధవరాలి గోడు. టుడే సండే, రేపు మండే, ఎల్లుండి మా మ్యారేజ్ డే. సరే అండ్ జెంటిల్మెన్, మన కాస్మోపాలిటన్ యూత్ క్లబ్ వార్షికోత్సవ సందర్భంగా జానపద నృత్యాన్ని సమర్పిస్తున్నాం. నర్తకి అందాల రాణి జ్యోతి. నువ్వులిస్తావా, నేను నవ్వులిస్తాను. ఆ నవ్వుల్లో యవ్వనమంతా రంగరిస్తాను. చెయ్యేసి పెదవి మీద ఒట్టేసి, భుజం మీద చెయ్యేసి పెదవి మీద ఒట్టేసి, చెప్పకుండా తిక్కేశావు గదరా. నువ్వు మీసాలోడా, నువ్వు చేను కాసేవాడా. నువ్వులిస్తావా, నేను నవ్వులిస్తాను. ఆ నవ్వులో యవ్వనమంతా రంగరిస్తాను.
నిలిచి చూస్తుంటే ఆరు బయట నేనుంటే ఆగమరచి చూస్తుంటే చుక్కలన్నీ పక్కున నవ్వెను గదరా నూనూగు మీసాలోడా నువ్వు చేను కాసేవాడా నువ్వు నవ్వులిస్తావా నేను నవ్వులిస్తాను ఆ నవ్వుల్లో యవ్వనమంతా రంగరిస్తాను అర్ధరాత్రి వస్తావని ముద్దులే చెల్లిస్తావని అర్ధరాత్రి వస్తావని ముద్దులు చెల్లిస్తావని కలలేవో కంటుంటే ఉలికి ఉలికి పడుతుంటే కలలేవో కంటుంటే ఉలికి ఉలికి పడుతుంటే రాత్రిరంతా రగిలిపోయేను గదరా నూనూగు మీసాలోడా నువ్వు చేను కాసేవాడా నువ్వు నవ్వులిస్తావా నేను నవ్వులిస్తాను ఆ నవ్వుల్లో యవ్వనమంతా రంగరిస్తాను ఐఎమ్ సారీ శాయశక్తిలో ప్రయత్నించాను ఏం ప్రయోజనం లేకపోయింది. నిన్ను చూస్తేనే భయం పరారవుతుందమ్మా. బ్రతుకు మీద తీపి పుట్టెడు ఆశతో తలెత్తుతుందమ్మా. కానీ ఇది భ్రాంతి, వట్టి భ్రాంతి. పురుషోత్తం గారు పోయారు డాక్టర్. నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? క్లబ్లో ఉంటానని చెప్పానుగా. రాధమ్మ గారు క్లబ్కి ఫోన్ చేశారు, కానీ మీరు లేరని ఎవరో చెప్పారు. ఏంటి బావా రాత్రంతా బానే ఉన్నావుగా ఇప్పుడు ఏమైంది? రాత్రి మనం క్లబ్ లో ఉండగా నాకు ఫోన్ వచ్చిందా? రాత్రి మనం క్లబ్ లో ఉండగా నాకు ఎవరైనా ఫోన్ చేశారని అడుగుతున్నాను. రాదు ఫోన్ చేసి. మరి నాకు ఎందుకు చెప్పలేదు? ప్రోగ్రామ్ నుండి వెళ్ళిపోతావని చెప్పలేదు. మాధవా నువ్వు నన్ను కొడతావా? నువ్వు అబద్ధం ఆడిన నేరానికి ఒక నిండు ప్రాణి బలైంది. గొప్పే పెద్ద డాక్టర్ని ఈ అవమానం సహిస్తూ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. వస్తాను రమ్మా. నువ్వు నీ మనోడు ఉట్టుగట్టుకు ఊరేగండి. గంటయ్య పెట్టి తీసురా. నువ్వు అస్తమానం నవ్వి నన్ను ఏడిపించగరా? నన్ను పులుసు పీల్చుకోని. ఆచారి కొంప మునిగింది. ఎవరి కొంప? 50 ఎలా మునిగింది? మీ కొంపే, అటు చూడండి. మామగారు ఈ బిచ్చమ్మ ముత్తైనది చూసారా? ఊరికి వెన్న రాసినట్టు మొహం ఎలా కలకలాడిపోతుందో. ఇడ్లీ సాంబార్ లాగా, పెసరట్టు ఉప్మా లాగా కలకాలం ఈ కలికాలం జీవించాలని దీవించండి మామయ్య గారు. అరే నవ్వుతో చేతులెత్తి మరీ దీవించారు. అది జీవించడం కాదు, జిమ్మును చూడగానే బిరుసుకుపోయాడు. కొంప తీసి పోలేదు కదా. ఏమండి మా నాన్నకి ఏమైంది? ఏం కాలేదు. మరెందుకు అలా చూస్తున్నాడు? పిచ్చి పట్టిందేమో, హాస్పిటల్ మార్చాలి. బాబీ నీ తండ్రి కూర్చో, నీ అంత నవ్వుతూ ఉండేవాడు, నవ్వుతూనే పోయాడా? ఆచార్య చాలా అన్యాయం చేసావు ఆచార్య. నీ బ్యాలెన్స్ జీవితం జైలులో గడుపుదాం అనుకున్నావా? నారాయణ గొప్ప ముంచావయ్యా. సింహాలు అల్లుడు గారు, నాకు అల్లుడు అయితే అయ్యావు కానీ ముందు వాడిని బ్రతికించు. కష్టం. నన్ను హత్య కేసు నుండి తప్పించు. చాలా కష్టం. అల్లుడు 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 నీ కాలు పట్టుకుంటాను. బతికించు. రక్షిస్తాను మామా. సుబ్బయ్య కంగారు పడకండి, ఇక్కడే ఉన్నాను. ఆచార్య గారి గుడుగు దెబ్బతో ఇది మూడింది అంతేగా? కాదు కాదు, యాక్సిడెంట్ లో పోయిన నా మతి తిరిగి వచ్చింది. నా పేరు పేరాల పేరయ్య అని, మా ఊరు చేరాలని, నేను వెంటనే అక్కడికి చేరాలని ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ వింత వార్తలు నా బెరడాలో ప్రకటిస్తాను. అంటే ఏమిటండి? పుత్రిక, అది నా పత్రిక. మళ్ళీ పోవచ్చు మతి. తప్పుడు చేరండి. మీరు రండి, మీరు రండి. Please subscribe to iDream. Please subscribe for more videos.
ఆ